నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన పేషెంట్ సెక్యూరిటీ కార్మికులు కనీసం 26,000 శాలరీ ఇవ్వాలని డిమాండ్ చేసిన మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్. IHFMS ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు నూతన టెండర్లను పిలవటం కనీసం 26,000 ఇవ్వాలని డిమాండ్. హాస్పిటల్ ఫెసిలిటీ మెయిన్ సర్వీసెస్ 3 సంవత్సరాల కాలపరిమితికి 2022 సంవత్సరంలో శానిటేషన్ పే సెక్యూరిటీ సర్వీసులకు టెండర్లను పిలవడం జరిగింది. టెండర్ల కాలపరిమితి 3 సంవత్సరాలు పూర్తి అయ్యి నూతన టెండర్లను పిలిచి కార్మికులకు కనీస వేతనం 26,000 జీతం ఇచ్చే విధంగా నూతన టెండర్ రూపొందించాల్సి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో AITC రాష్ట్ర నాయకులు కల్లూరి జయచంద్ర, చెల్లాపురం లక్ష్మి, మెహర్ ఉన్నెసా, లూతియా, లక్ష్మి, బాలమణి, పుష్ప, శ్వేత, కృష్ణ, భాగ్య, స్వరూప, ప్రేమలత, మాధవి, ధనలక్ష్మి, ప్రేమ అమ్మ, పుష్ప, ఉర్మిళ, ఇందిరా విజయ్, వేణు, రవికుమార్, లావణ్య తదితరులు పాల్గొన్నారు. దాన్ని అధిగమించి మీరంతా కూడా 5 వర్షాలతో ఆటలాడుకున్నటువంటి గత కేసీఆర్కి ఏ రకంగా అయితే 50 మంది కార్మిక వర్గం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ సర్కార్ని ఇంటికి పంపించిందో అదేవిధంగా ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. అయ్యా, వీళ్ళు వ్యక్తి చాకిరీకి గురవుతున్నారు. కాంట్రాక్టు కింద ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్ట్ ఇచ్చేదేమో 16,000 రూపాయలు, తలంటికి 16,000 రూపాయలు కాంట్రాక్ట్కి ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. కానీ కింది స్థాయికి వచ్చే కాలకి వీళ్ళకి జీతాలు మాత్రం 10,000, 10,500 రూపాయలే పుడతా ఉంది. మిగతా తలంటికి 5,500 రూపాయలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు 26,000 జీతం ఇవ్వాలని, వాళ్ళని రెగ్యులర్గా చేయాలనేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి ఆసుపత్రిలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినవి, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి. కానీ 20-30 సంవత్సరాల నుంచి ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు చాలని జీతం, ఆ జీతం కూడా టైంకి వాళ్ళకి ఇవ్వడం లేదు. ఒక్కొక్కసారి 2 నెలలు 3 నెలలు జీతాలు కూడా ఆగిపోతున్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ కార్మికులు ఇక్కడ రోగులు సేవ చేస్తున్న కార్మికులకు ఈరోజు వాళ్ళ బతుకు భరోసా లేకుండా ఈ ప్రభుత్వాలు మొండి వైఖరి వైఖరిస్తున్నాయి. అదేవిధంగా మేము ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చేస్తున్న కార్మికులు వాళ్ళ జీవితాలు అన్నంగా పెట్టి మిగతా ఆరోగ్యాలు ఖరాబై వచ్చినట్టు పేషెంట్లతో వాళ్ళు ఉండి వాళ్ళని సేవ చేస్తుంటే కార్మికుల్ని కాపాడుకునే అవసరము ఈ ప్రభుత్వాల మీద ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా వాళ్ళని పర్మిట్ చేయాలి, 26,000 జీతం ఇవ్వాలి, వాళ్ళకు బతుకు భరోసా ఇవ్వాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా నెల జీతం సక్రమంగా చెల్లించాలనేసి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి 5వ తారీఖున జరిగే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా ఈరోజు ప్రతి ఆసుపత్రిలో చేస్తున్నాము. ఆ సమ్మెకు ప్రతి ఆసుపత్రి నుంచి కార్మికులను తరలించి ఆ సమ్మెను విజయవంతం చేసి ఈ ఉన్న ప్రభుత్వాలతో మా రాష్ట్ర నాయకులు చర్చించి వాళ్ళ జీతాలను పెంచడంలో, వాళ్ళని పర్మిట్ చేయడంలో కృషి చేస్తున్నారు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.